ఢిల్లీ శివార్లలోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ లో చెలరేగిన మంటలు 5 అంతస్తుల భవనం వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 2 చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. నోయిడాలోని మామూరా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో క్షణాల్లో శరవేగంగా మంటలు వ్యాపించాయి. మంటలు బిల్డింగ్ కు విస్తరించాయి. ప్రమాద సమయంలో భవనంలో 100 మంది పైగా చిక్కుకుపోయారు. అగ్ని ప్రమాదంలో 2 చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. నోయిడా సెక్టార్ 66లో ఈ ప్రమాదం జరిగింది. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికే చాలా మందిని బిల్డింగ్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 50 మందిని రక్షించారు. ఇరుకైన సందుల్లో అనుమతులు లేకుండా ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. చాలా బైక్లు అగ్నికి ఆహుతయ్యాయి. పార్కింగ్ లో చెలరేగిన మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించాయి. సహాయక చర్యలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆరా తీశారు. గాయపడ్డ వాళ్లకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బిల్డింగ్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రాణభయంతో వణికిపోయారు. 10 ఫైర్ ఇంజన్లను సహాయక చర్యల కోసం రప్పించారు అధికారులు. లేన్ 2లోని G+4 భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ ఛార్జింగ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. తొలి నిప్పురవ కారణంగా భవనంలో పార్క్ చేసి ఉన్న సమీపంలోని పెట్రోల్ వాహనాలకు నిప్పంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించి ఆ ప్రాంగణమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.